న్యూస్ పేపర్ను విడదీసి ఒక కంటితో చూస్తూ మరో కంటితో కాఫీని ఎదురుచూస్తూ క్షణానికొకసారి వంటగది వైపు కంటి చూపును ప్రసరిస్తున్నాడు డాక్టర్ వివేక్. అతను అనుకున్నట్టే అతని భార్య కాఫీ తీసుకుని వచ్చింది. ఏమండి, విషయం తెలుసా? ఏమిటి సుప్రియా, పొద్దున్నే ఉరి గొడవ నిన్ను వెతుక్కుంటూ వచ్చేసిందా? వచ్చింది ఎవరు? ఏమిటి విషయం? గొడవ ఏమీ లేదండి. ఒక ఆశ్చర్యపరిచే సమాచారం మంగమ్మత్త వచ్చి చెప్పి వెడుతోంది. మన ఊరి చివరలో ఉన్న కనకదుర్గ అమ్మోరు గుడి పూజారి కృష్ణశాస్త్రి ఉన్నారే, ఆయన కూతురు రోహిణి నిన్న మంగళగిరికి స్నేహితురాలితో వెళ్ళిందట. అక్కడేదో జాతరట. విపరీతమైన జనమట. గుడికి వెళ్లే దోవలో జనసమూహంలో స్నేహితురాలిని విడిపోయిందట ఆ పిల్ల రోహిణి. అరెరే, తరువాత? ఆ గుంపులో స్నేహితురాలు కోసం అటూ ఇటూ రోహిణి వెతకటం చూసి ఆమె దగ్గరికి ఒక స్వామీజీ వచ్చాడట. ఆయన కాషాయం బట్టలు వేసుకుని ఉన్నారట. మెడలో బోలెడన్ని రుద్రాక్షమాలలు, నుదిటి మీద విభూది గీతలు, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్న ఆకారంలో ఉన్నారట. ఏమిటి బిడ్డా, ఎవర్నీ వెతుకుతున్నావు అని ఆ స్వామీజీ రోహిణి దగ్గర అడగా, నా స్నేహితురాలు రాధను అని రోహిణి చెప్ప, ఇందుకా బాధపడుతున్నావు? నువ్వు గుడికి వెళ్లి తిరిగి వచ్చేలోపు ఆమె నీ కంటికి కనబడుతుంది అని చెప్పి రోహిణి చేతిలో విభూది, కుంకుమ ఇచ్చారట. తరువాత ఆయన తన చేతిలో ఉన్న కమండలంలో నుండి ఏదో తులసి తీర్థం లాంటిది రోహిణి చేతిలో కొన్ని చుక్కలు పోసి తాగమన్నారట. రోహిణి ఆయన చెప్పినట్టు చేసిందట. అంతే, రోహిణి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయిందట. రోహిణిను ఒక మూలకు తీసుకువెళ్లి కూర్చోబెట్టారట స్వామీజీ. తరువాత కొంతసేపటి వరకు రోహిణికి ఏం జరిగిందో గుర్తులేదట. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఆమె స్నేహితురాలు వచ్చి ఆమె మొహం మీద నీళ్లు జల్లి లేపుతూ ఉందట. రోహిణి మెడలో వేసుకోనున్న బంగారు గొలుసు, చేతులకున్న బంగారు గాజులు అన్నీ మాయమైనట. ఏమిటే ఇది, అన్యాయంగా ఉందే? జాతర సమయంలో విపరీత జన సమూహం రోడ్డు మీద నడుస్తూ ఉంటారే, పోలీసు కాపలా కూడా చాలా ఉంటుందే. అక్కడ ఈ దోపిడీ జరిగింది. అరే, అవునండి. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఒక కంప్లైంట్ ఇచ్చేసి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చిందట రోహిణి. వచ్చినతను స్వామీజీ కాదట. అతనొక మాంత్రీకుడట. ఇలా మాటి మాటికీ జరుగుతోందట. పోలీసులు ఆ మంత్రీకుడి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారట. పగటిపూట దోపిడీదారులు. అది ఇదేనా? ఆ అమ్మవారి గుడి పూజారి కృష్ణశాస్త్రి ఒక హార్ట్ పేషెంటు. నా దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన గుండె ఈ షాకింగ్ న్యూస్ను ఎలా తట్టుకుంటుందో పాపం. క్లినిక్లో ఒకటే గుంపు. టోకన్ వరుసతో ఒక్కొక్క రోగి లోపలకు రాగా డాక్టర్ వివేక్ వాళ్లను పరిశోధించి చికిత్స చేసి మందులు రాసిచ్చి పంపిస్తున్నారు. నమస్తే డాక్టర్ బాబూ. నమస్తే. రండి శాస్త్రిగారు. ఏం చేస్తోంది శాస్త్రిగారు? నేనిచ్చిన మందులు కరెక్టుగా టైము ప్రకారం తీసుకుంటున్నారా లేదా? అవన్నీ మర్చిపోకుండా వేసుకుంటున్నా డాక్టర్ గారు. అయినా కాని అప్పుడప్పుడు గుండె దడ. ఒళ్లంతా చెమట పడుతోంది. తల తిప్పుతోంది. ఏమీ ఆదుర్దా పడక్కర్లేదు కృష్ణశాస్త్రిగారు. ఇవన్నీ మీకు నిన్నట్నుంచే కదా వస్తున్నాయి? కరెక్టుగా చెబుతున్నారే డాక్టర్. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే నిన్న మధ్యాహ్నం నుండి. ఏమ్మా రోహిణి, మంగళగిరి స్వామి దర్శనం, మాంత్రికుడు, నీ నగల దోపిడి, అది ఇది అని ఊరంతా మాట్లాడుకుంటోందే. నిజమా? ఆ విషయం మీ చెవిదాకా వచ్చేసిందా? అవును డాక్టర్ గారు. ఎంతో కష్టపడి ఇన్ని సంవత్సరాలుగా నేను తినక కడుపు కాల్చుకుని చేర్చిపెట్టి దీనికి కొన్న బంగారు గొలుసు, బంగారు గాజులు అన్నీ పోగొట్టుకుని వచ్చి నిలబడింది. అందులోనూ పోయిన నెల దానికి గుడివాడ తాలూకా ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్న ఒక మంచి వరుడు వచ్చి చూసి వెళ్లిన సమయంలో ఇలా జరగాలా చెప్పండి? మంగళగిరి పోలీసు అధికారి నాకు బాగా తెలిసినతను, మంచి స్నేహితుడు శాస్త్రిగారు. నేను ఆయనకు ఫోను చేసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ దోపిడీదారును త్వరగా కనిపెట్టమని చెబుతాను. బాధపడకండి. సాక్షాత్తు ఆ కనకదుర్గ అమ్మవారే మీ రూపంలో నాకు కనబడుతోంది. ఈ పేద పూజారికి సహాయం చేయండి డాక్టర్ గారు. ఈమెను పెళ్లి చూపులు చూసి వెళ్లినవారు ఎక్కువగా ఏమీ ఎదురు చూడటం లేదు. సింపుల్గా గొలుసు, గాజులు, పోగులు, జుమికీలు, ముక్కు పొడక వేసి
పెళ్లి ఖర్చును సింపుల్గా చేస్తే చాలని చెబుతున్నారు. పెళ్లి ఖర్చు పెద్దగా ఏమీ లేదు. గుడిలో పెళ్లి, వచ్చే బంధువులకు, ఊళ్ళో వాళ్లకో ఒక పూట భోజనం. వీటి ఖర్చులకు డబ్బులు సేకరించటంలో పెద్ద శ్రమ ఏమీ లేదు. మీలాంటి మంచి మనుషులు కొంతమంది సహాయం చేస్తానన్నారు. ఈ సమయంలో ఉన్న నగలు పోగొట్టుకుని వచ్చి నిలబడింది ఈ నష్టజాతకురాలు. నేనేం చేస్తాను డాక్టర్ గారు? త్వరలోనే మీ అమ్మాయి పోగొట్టుకున్న నగలు తిరిగ దొరుకుతాయి శాస్త్రిగారు. మీరు రోజూ పూజ చేస్తున్న కనకదుర్గ అమ్మవారు మిమ్మల్ని కష్టపెట్టదు. శాస్త్రిగారు, మనసులో భారాన్ని ఉంచుకుంటే హార్ట్ నొప్పి పుడుతూనే ఉంటుంది. మీ భారాన్ని అమ్మవారి దగ్గర దించిపెట్టండి. అంతా మంచే జరుగుతుంది. పెళ్లి ముఖ్యమా డాక్టర్ గారు? మా నాన్న ప్రాణమే ముఖ్యం. అమ్మ చనిపోయిన తరువాత మా నాన్న తన ఆరోగ్యాన్ని సరిగ్గానే పట్టించుకోలేదు. మందు, మాత్రలు సరిగ్గా వాడనే లేదు. మీరు ఆయనకు కండిషన్గా చెప్పండి డాక్టర్. శాస్త్రిగారు, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. మీ కూతురు రోహిణితో కొంచెం మాట్లాడాల్సి ఉంది. ఏమిటి డాక్టర్ గారు? నా దగ్గర ఏం చెప్పబోతారు? నేను చెప్పబోయే విషయం మీ నాన్న తట్టుకోలేరనే ఆయన్ని బయటకు వెళ్ళి ఉండమన్నాను. మీ నాన్నకు హృదయ రక్త నారాలలో ఒక బ్లాక్ ఉంది. వెంటనే ఆంజియో చేయాలి. భయపడాల్సింది ఏమీ లేదు. టౌన్లో ఉన్న కమల నర్సింగ్ హోంలో చేద్దాం. అయ్యో సార్, మా నాన్న ప్రాణానికి ఏమీ ఆపద లేదు కదా? ఆంజియో మాత్రం చేసేస్తే తరువాత ఏమీ భయం లేదమ్మా. కాని దానికి ఒక 25,000 దాకా ఖర్చు అవుతుంది. 25,000 రూపాయలా? పెళ్లి ఖర్చులకే అక్కడ ఇక్కడ డబ్బులు పోగు చేయాలని మీ నాన్న చెబుతున్నారు. అదీ కాకుండా ఇప్పుడు నీ ఒంటిమీదున్న బంగారం కూడా దోపిడీ చేయబడింది. ఇప్పుడు పోయి మీ ఆరోగ్యం పూర్తిగా బాగుపడాలంటే 25,000 రూపాయలు కావాలని చెబితే మీ నాన్న గుండె ఇంకా బలహీనపడుతుందమ్మా. ఏం చేద్దాం చెప్పు? మీ బంధువులు ఎవరైనా సహాయం చేస్తారా? ఏదైనా దారుందా? డాక్టర్ గారు, మా అమ్మ చనిపోయిన తరువాత మా నాన్న నన్ను అష్టకష్టాలు పడి పెంచారు. నేను ఆయన్ని కాపాడుకోవాలి. నేను ఎలాగైనా మీరు చెప్పిన మొత్తాన్ని ఏర్పాటు చేస్తాను. డబ్బు ఎన్ని రోజుల్లో కావాలో చెప్పండి డాక్టర్. 1 వారం రోజుల్లో కావాలమ్మా. వచ్చే సోమవారం ఆంజియో చేసేద్దాం. ఎందుకైనా మంచిది నువ్వు 2 రోజుల్లో వచ్చి నాకు డబ్బు ఏర్పాటు అవుతోంది అనే వాగ్దానం చేయాలి. చేస్తే నేను కమల నర్సింగ్ హోంలో చెప్పి ఆపరేషన్ థియేటర్ రిజర్వ్ చేసి ఉంచేస్తాను. ఖచ్చితంగా చెబుతాను డాక్టర్. కాన్ మా నాన్నకు ఈ ఆంజియో విషయం గురించి మాత్రం చెప్పకండి. భయంతో ఆయన మరీ క్రొంగిపోతారు. నేను మా గ్రామానికి వెళ్ళి అక్కడున్న దూరపు బంధువైన వరుసకు అమ్మమ్మ ఒకావిడ దగ్గర విషయం చెప్పి డబ్బుకు ఏర్పాటు చేసేసి. మంచిది రోహిణి, ఎక్కువ డిలే చేయకు. 2 రోజుల్లో నాకు విషయం చెప్పు. ఆ తరువాత 4-5 రోజుల్లో డబ్బులు ఏర్పాటు చెయ్యి చాలు. ఆంజియో తరువాత మీ నాన్న బ్రహ్మాండంగా అయిపోతారు. మా నాన్నకు ఏ ఆపద రాకూడదు డాక్టర్. దానికోసం నేను ఏదైనా చేస్తాను. నాకున్నది ఆయన ఒకరే. ఆయన బాగుండలి. దానికి ఆ కనకదుర్గ అమ్మవారే తోడు ఉండాలి. వస్తాను డాక్టర్. రోహిణి తన తండ్రితో కలిసి బయటకు వచ్చింది. 2 రోజుల తరువాత రోహిణి డాక్టర్ను వెతుక్కుంటూ వచ్చింది. దూరపు సొంతమైన అమ్మమ్మ డబ్బులు ఇస్తానని చెప్పింది డాక్టర్. నాన్నకు చికిత్సను ప్రారంభించవచ్చు. అలాగే రోహిణి. మరో విషయం. మంగళగిరి పోలీస్ స్టేషన్ అధికారి అయిన నా స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడాను. ఆయన చెప్పాడు, నీ దగ్గర దోపిడీ చేసిన మంత్రీకుడ్ని పట్టుకోవటానికి 2 స్పెషల్ టీములను ఏర్పాటు చేశాడట. రేపు ఆ అధికారి ఇక్కడకు వస్తాడట. డాక్టర్ స్నేహితుడు, మంగళగిరి పోలీసు అధికారి అయిన శివరాం తన జీపులో వచ్చి దిగి తిన్నగా డాక్టర్ విమల్ను కలిసి డాక్టర్ దగ్గర మంగళగిరి మాంత్రికుడి విషయం మాట్లాడి, డాక్టర్ విమల్, మనం పూజారి దగ్గరకు వెడదామా అని అడిగాడు. ఇన్స్పెక్టర్ చెప్పిన విషయం డాక్టర్ను కన్ఫ్యూజ్ చేసింది. ఇద్దరూ జీపులో ఆ ఊరి కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లారు. డాక్టర్ను, ఇన్స్పెక్టర్ను చూసిన పూజారి కొంచెం కంగారుపడి, ఏమిటి డాక్టర్? ఏమిటి విషయం? ఇలా వచ్చారు అని ఆందోళనతో అడిగాడు పూజారి. ఏమీ లేదు పూజారిగారు, మీతో కొంచెం మాట్లాడి వెళ్దామని వచ్చాము. ఈయనే మంగళగిరి పోలీసు అధికారి.
నా స్నేహితుడు కూడా. మీ అమ్మాయి పోగొట్టుకున్న నగల విషయంగా ఒక సమాచారం దొరికినట్టు అధికారి చెప్పారు. దాన్ని ఆయనే మీ దగ్గర చెప్పాలని ఇష్టపడటంతో ఆయనతో కలిసి నేను వచ్చాను. ఏమీ అర్థంకాక పూజారి ఇద్దర్నీ చూశారు. ఆయన కూతురు రోహిణి ఒక పక్కగా నిలబడి వాళ్లు మాట్లాడుకుంటున్నది గమనిస్తోంది. ఏ భయమూ వద్దు పూజారిగారు. మీ కూతురు రోహిణి దగ్గర మీ హృదయానికి వెళ్లే ఒక రక్తనాళంలో బ్లాక్ ఉన్నట్టు, దానికి ఆంజియో చేయాలని, దానికి 25,000 రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. గ్రామంలో ఉంటున్న మీ దూరపు బంధువు ద్వారా ఆ డబ్బును తీసుకోవచ్చు అంటూ మీ కూతురు నిన్న డాక్టర్తో చెప్పింది. ఆ రోజు క్లినిక్కులో మీరు మీ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు మీ అమ్మాయి పెళ్లికి బంధువుల దగ్గర డబ్బు దొరకదు, ఎందుకంటే డబ్బుగల బంధువులు ఎవరూ లేరని, ఊర్లో ఉన్న మంచివాళ్లు సహాయం చేస్తారని చెప్పారట. కాని మీ అమ్మాయి ఎవరో ఒక దూరపు బంధువు వరుసకు అమ్మమ్మ మీ ఆంజియోకు 25,000 ఇవ్వటానికి ఒప్పుకున్నట్టు మీ అమ్మాయి డాక్టర్తో చెప్పింది. ఆ మాట అబద్ధమని తెలిసింది. విషయమేమిటంటే అలాంటి ఒక అమ్మమ్మ లేనేలేదు. రోహిణి దగ్గర ఏ మాంత్రికుడు నగలను దొపిడీ చెయ్యలేదు. రోహిణితో పాటు ఆ రోజు తిరణాలకు తోడుగా మంగరగిరికి వెళ్లిన స్నేహితురాలు రాధని విచారించారట. ఆ రోజు తిరణాల గుంపులో రాధ తప్పిపోలేదు. రాధని వదిలి కావాలనే రోహిణి వేరుగా వెళ్లి రాధకు కనబడకుండా పోయిందని రాధ చెప్పిందట. నిజమేమిటంటే రోహిణికి తల్లి ప్రాణాలతో లేదు. తండ్రి మీరు మాత్రమే ఆమెకు ఆధారం, మీకు ఆమె మాత్రమే ఆధారం. తాను కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తండ్రి గతి ఏమిటి అనేదే రోహిణి మనసును పొడుస్తున్న ప్రశ్న. మీ గుండె ప్రాబ్లంను మాత్ర మందులతోనే గుణపరచవచ్చు. నేను మీ అమ్మాయి మీద ఆరోజే అనుమానపడ్డాను. ఆమెను వేరుగా తీసుకువెళ్లి మీకు ఆంజియో చెయ్యాలని అబద్ధం చెప్పాను. దానికి 25,000 రూపాయలు అవసరమని చెప్పాను. తన దగ్గర నగలున్నాయనే ధైర్యంతో ఆమె నేను డబ్బు పోగుచేయగలను అని ఖచ్చితంగా చెప్పింది. ఇది మీ కూతురు మీ మీద పెట్టుకున్న అతీత అభిమానం కారణంగా జరుపబడ్డ నాటకం అనేది నేను, పోలీసు అధికారి అర్థం చేసుకున్నాం. చూడు రోహిణి, నీకు పెళ్లి చేయాల్సింది తండ్రిగా నా బాధ్యత. నా జీవితం ఇంకా కొన్నాళ్లే. నువ్వు పెళ్లి చేసుకున్నా నువ్వు నన్ను చూసుకోవచ్చు. కాని నేను వెళ్ళిపోతే నీకు ఎవరు పెళ్లి చేస్తారు? నీకు జీవితాంతం తోడు కావద్దా? నీ జీవితం ఇంకా చాలా కాలం ఉంది. ఇక మీదట ఇలా నా గురించి ఆలోచించి పిచ్చి పనులు చేసి అందరి సమయాన్ని వృధా చేయకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.